Hello everyone, welcome to Wits Connect. Myself Teja. In the previous lecture, we have seen physical characteristics of water. Okay, in the today's lecture, we shall be discussing about chemical characteristics of water. In order to find the chemical characteristics of water, chemical analysis is to be carried out. Okay, it involves various tests for determining total solids, pH value of water, hardness of water, chloride content, nitrogen content, metals and other chemical substances, and also dissolved gases. Okay, let me start with the first one, that is total solids. So what is total solids? As I told you before, in nature lo purest form of water అనేది ఉండదు. So definitely there will be some impurities present in water in the form of suspended solids and dissolved solids. Okay, in this మనం first ఏంటంటే we have to find out the total solids. So how do we find the total solids for a given water sample? The total amount of solids present in water can be measured by evaporating the sample of water and weighing the dry residue left. ఏ వాటర్ అయితే మనము టోటల్ సాలిడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నామో ఆ శాంపిల్ వాటర్ని ఏం చేస్తారంటే కంప్లీట్గా ఎవాపరేట్ చేస్తారు. కంప్లీట్గా ఎవాపరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఒక డ్రై రెసిడ్యూ అనేది మిగిలిపోతుంది. ఓకే, దట్ డ్రై రెసిడ్యూ ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ సాలిడ్స్. ఓకే, ఆ టోటల్ సాలిడ్స్లో ఏంటి మళ్ళీ అగైన్ దెర్ ఆర్ టోటల్ సాలిడ్స్ అంటే ఏంటి, సస్పెండెడ్ సాలిడ్స్ ప్లస్ డిజాల్వ్డ్ సాలిడ్స్ రెండు కంబైన్గా మిగిలిపోతాయి. సో హౌ డు యూ ఫైండ్ ద డిజాల్వ్డ్ సాలిడ్స్ ఫ్రమ్ ద టోటల్ సాలిడ్స్? ఓకే, ఎవాపరేట్ అయిపోయి రిమైనింగ్ మిగిలిన దాంట్లో టోటల్ సాలిడ్స్ అంటాం మనం. ఆ టోటల్ సాలిడ్లో నుంచి వీ హ్యావ్ టు ఫైండ్ ద డిజాల్వ్డ్ సాలిడ్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్. మళ్ళీ ఏం చేస్తానంటే ఆ రెసిడ్యూ తీసుకొచ్చి ఫిల్టర్ పేపర్ ఉంటుంది. ఓకే, దట్ వాట్ ఎవర్ ద లెఫ్ట్ ఓవర్ రెసిడ్యూ విల్ బీ టేకెన్ ఇన్ టు ద ఫిల్టర్ పేపర్ అండ్ ఆ ఫిల్టర్ పేపర్ మీద ప్లేస్ చేసిన తర్వాత వాటర్ పాసేజ్ చేస్తారు. ఓకే, వాటర్ పాసేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిజాల్వ్ సాలిడ్స్ అనేటివి వాటర్లో కరిగిపోయి వాటర్ కిందికి వస్తుంది అండ్ ఇట్ విల్ రిమైనింగ్ ఒక ఓన్లీ సస్పెండెడ్ సాలిడ్స్ ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్ సాలిడ్స్ వాల్యూ వచ్చింది అండ్ ఆల్సో వీ హ్యావ్ సస్పెండెడ్ సాలిడ్స్ వాల్యూ వచ్చింది. సో ఈ రెండింటి వాల్యూస్ నుంచి మనకు ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు ఫైండ్ ద డిజాల్వ్డ్ సాలిడ్స్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? డిజాల్వ్డ్ సాలిడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సాలిడ్స్ minus suspended solids. This is how we find the dissolved solids in the water. The total permissible amount of solids present in water is generally limited to 500 ppm. Okay, 500 ppm వరకు దాంట్లో సాలిడ్స్ ఉన్నా ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. సమ్టైమ్స్ ఇట్ 1000 ppm ఉన్నా పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఫర్ ద సైకలాజికల్ ఇష్యూస్, యాజ్ ఐ టోల్ యూ బిఫోర్, మనకి వాటర్ కొంచెం నీట్గా లేకున్నా ఆర్డర్ కానీ స్మెల్ కానీ ఏదైనా తేడా వస్తే కన్జ్యూమ్ చేయరు కాబట్టి ఫర్ ఇట్ ఈస్ జనరల్లీ లిమిటెడ్ టు 500 ppm. ఓకే, సో 500 ppm ఈజ్ ద జనరల్ లిమిట్ ఫర్ టోటల్ సాలిడ్స్ ప్రజెంట్ ఇన్ వాటర్. ఓకే, నౌ pH వాల్యూ ఆఫ్ వాటర్ మీకు తెలిసే ఉంటుంది. pH value of water indicates the logarithm of reciprocal of hydrogen ion concentration present in water. Okay, from the definition you can write pH value of water is given by logarithm of reciprocal of hydrogen ion concentration. Okay, మనకి pH value ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇట్ ఇండికేట్స్ ద ఆల్కనిటీ అండ్ అసిడిటీ ఆఫ్ వాటర్. ఆల్కనిటీ ఆఫ్ వాటర్ లేకపోతే అసిడిటీ ఆఫ్ వాటర్ని ఫైండ్ చేయడానికి pH వాల్యూ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, సిన్స్ ద H ప్లస్ ion in the denominator, okay, if the number of hydrogens present in water is high, the pH value of that water will be less. In the same way, if the number of hydrogen ions present in the water is less, the pH value of that particular water will be high. Okay, pure water is a balanced combination of positively charged hydrogen ions and negatively charged hydroxyl ions. ఒక ప్యూర్ వాటర్ ఆర్ న్యూట్రల్ వాటర్లో మనం H ప్లస్ అయాన్స్ అండ్ OH మైనస్ అయాన్స్ చూసుకున్నట్టయితే వాటి నెంబర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ H ప్లస్ అయాన్ అండ్ OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకే, ఈ H ప్లస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని రెండింటిని మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ constant, and that constant value is 10 to the power of minus 14 moles per liter. Okay,
సో 10 to the power of minus 14 moles per liter అంటే దీంట్లో H plus and OH minus ions ఉన్నాయి కదా. సో ఓన్లీ ఫర్ హైడ్రోజన్ ఎన్ని ఉంటాయి, H plus ions అనేటివి ఎన్ని ఉంటాయి అంటే 10 to the power of minus 7 moles per liter. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దిస్ ఇస్ ద ప్యూర్ వాటర్. ఈ ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. యాజ్ పర్ ద డెఫినేషన్ pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈస్ గివెన్ బై లాగరిథమ్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, లాగరిథమ్ ఆఫ్ 1 by H plus ion యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి 10 to the power of minus 7. ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ అస్ ఇది -7 పైకి వెళ్తే 10 to the power of 7 అవుతుంది. సో 7 into log 10. Okay, for the pure water the pH value will be 7. Okay, if an acid is added to the pure water, ఈ ప్యూర్ వాటర్కి మనం యాసిడ్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో యాసిడ్లో హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి కాబట్టి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద హైడ్రోజన్ అయాన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద హైడ్రోజన్ అయాన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ pH వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అంటే H2O. ఓకే, H ప్లస్ OH మైనస్. ఓకే, ఈ వాటర్కి ప్యూర్ వాటర్కి నేను ఏం చేస్తున్నా అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తున్నా. ఇదేమవుతుంది H ప్లస్ Cl మైనస్. సో ఇది యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ద pH వాల్యూ ఆఫ్ దిస్ అసిడిక్ వాటర్ ఈజ్ లెస్, మీన్స్ 7 కంటే తక్కువ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నా అంటే ఆల్కలీ యాడ్ చేస్తున్నా. ఓకే, ప్యూర్ వాటర్కి ఆల్కలీ యాడ్ చేస్తే ఏమవుతుంది, H2O అంటే H ప్లస్ OH మైనస్ కదా, దీనికి నేను ఆల్కలీ యాడ్ చేస్తున్నా NaOH. సో Na plus OH minus. Here you can see the number of hydroxyl ions present in the water are more when compared to that of the hydrogen ions. So the pH value of this water will be increased because H plus ion value తక్కువ ఉంది కాబట్టి the value of the pH will be increased. సో ఇక్కడ మనం ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే less than 7 ఉంటుంది, 7 కంటే తక్కువ pH వాల్యూ అనేది యాసిడిక్ వాటర్కి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ కేసులో చూసినట్టయితే more than 7 pH వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది అసిడిక్ వాటర్, ఇక్కడ వాటర్ అనేది ఆల్కలీ వాటర్. సో ఫ్రమ్ దిస్ మనకి ఏమర్థమవుతుంది, 7 కంటే pH వాల్యూ తక్కువ ఉంటే ఆ వాటర్ని ఎసిడిక్ అని, 7 కంటే pH వాల్యూ ఎక్కువ ఉంటే ఆ వాటర్ని ఆల్కలైన్ వాటర్ అని అనొచ్చు. ఓకే, ద మ్యాక్సిమం అసిడిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఎట్ 0 pH వాల్యూ దగ్గర ఎసిడిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ వచ్చినట్టయితే ఆల్కలినిటీలో ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఆల్కలినిటీ ఈజ్ 14. ఓకే, సో ఫ్రమ్ దిస్ ఐ కెన్ సే ద రేంజ్ ఆఫ్ pH ఈజ్ అరౌండ్ 0 to 14 మధ్యలో ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ అసిడిటీ విల్ బి 0 అండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఆల్కలినిటీ ఆఫ్ water is 14. Okay, just by looking at the values of pH we can directly come to a conclusion whether the water is acidic or alkaline. అంటే ఇక్కడ acidic or alkaline అనేది మనం pH వాల్యూస్ చెప్పొచ్చు. 7 కంటే తక్కువ ఉంటే acidic, 7 కంటే ఎక్కువ ఉంటే alkaline వాటర్ అని చెప్పొచ్చు. ఓకే, నౌ పర్మిసిబుల్ pH వాల్యూస్. సో pH వాల్యూస్ ఏ పర్మిసిబుల్ లిమిట్లో ఉంటే మనకి సేఫ్, ఓకే, ఏ రేంజ్లో ఉండాలి, ఆ రేంజ్ ఏంటి. సో ద pH వాల్యూస్ ఆఫ్ 6.6 to 8.5 ఈ రేంజ్ మధ్యలో ఉన్న వాటర్ని మనం తీసుకుంటే ఇట్ విల్ బీ సేఫ్ ఫర్ అస్. నౌ హౌ డు వి మెజర్ ద pH వాల్యూ ఆఫ్ సమ్ వాటర్. ఓకే, ద pH వాల్యూ ఆఫ్ వాటర్ కెన్ బి మెజర్డ్ బై పొటెన్షియోమీటర్. బై యూజింగ్ పొటెన్షియోమీటర్ మనం ఏం చేస్తామంటే pH వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ పొటెన్షియోమీటర్ ఏం చేస్తుందంటే ఇట్ మెజర్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎగ్జర్టెడ్ బై ద హైడ్రోజన్ అయాన్స్ అండ్ దస్ క్యాలిక్యులేట్స్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఈ విధంగా పొటెన్షియోమీటర్ అనేది pH వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది కాకుండా ఆల్సో దెర్ విల్ బి సమ్ డైస్. ఓకే, ఆ డైస్ని యూజ్ చేసి కూడా ఇన్స్టాంట్గా మనము pH వాల్యూ ఆఫ్ వాటర్ కెన్ బి ఫౌండ్. ఈ డైస్ ఏంటంటే కలర్ ఇండికేటర్స్. డైరెక్ట్లీ మనం కలర్ ఇండికేటర్స్ వాటర్లో మనం పెడితే ఈ చేంజెస్ టు అనదర్ కలర్.
ఓకే, మనకు పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్లో ఆల్రెడీ నౌన్ వాల్యూ pH వాల్యూ ఉన్న వాటర్ అనేది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, వాటన్నిటి లిస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇది కంపేర్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ఉంది, వాటర్ శాంపిల్, వీ హ్యావ్ టు ఫైండ్ ద pH ఆఫ్ దట్ వాటర్ శాంపిల్. సో వీ యూజ్ సమ్ డైని మనం డిప్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే ద కలర్ ఆఫ్ ద వాటర్ విల్ బీ చేంజ్డ్. కలర్ చేంజ్ అయినప్పుడు ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ నౌన్ pH వాల్యూ వాటర్ అనేది ఉంటుంది. సో మనం ఈ కలర్ని దేనికి మ్యాచ్ అవుతుందో చూసుకొని మ్యాచ్ అయినప్పుడు దెన్ వీ విల్ గెట్ టు నో ద pH వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ వాటర్ శాంపిల్. దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ద pH వాల్యూ ఆఫ్ వాటర్. Okay, now let's see one problem on pH values. In a water treatment plant, the pH values of incoming and outgoing waters are 7.2 and 8.4 respectively. Assuming a linear pH with time, determine the average pH value of water. Okay, ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఇన్కమింగ్ వాటర్ యొక్క pH వాల్యూ 7.2 అండ్ అవుట్గోయింగ్ వాటర్ యొక్క pH వాల్యూ 8.4 ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏమంటుండంటే డిటర్మైన్ ద యావరేజ్ pH వాల్యూ ఆఫ్ వాటర్. సో యాజ్ పర్ ద డెఫినేషన్ వీ నో ద pH ఫార్ములా. pH value of water is equals to logarithm of reciprocal of hydrogen ion concentration. So from this we have to find the average pH value of water. So ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇన్కమింగ్ వాటర్ యొక్క pH వాల్యూని ఐఎమ్ టేకింగ్ యాజ్ సఫిక్స్ 1. ఓకే, pH ఆఫ్ ఇన్కమింగ్ వాటర్ యాజ్ 1, ఇన్కమింగ్ వాటర్ 1 అని తీసుకుంటున్నా. ద వాల్యూ ఆఫ్ pH ఈస్ గివెన్ బై 7.2. ఓకే, సో 7.2 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే లాగరిథమ్ ఆఫ్ 1/H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 7.2. ఓకే, సో లాగరిథమ్ మొత్తం తీసేస్తే మనకి ఏమవుతుంది, సో లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 7.2. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే H plus ion concentration is equals to 10 to the power of minus 7.2. Okay, in the same way if you find the hydrogen ion concentration of outgoing water యొక్క hydrogen ion concentration find out చేయాలంటే మళ్ళీ pH of outgoing water I'm taking the suffix as 2 and pH of outgoing water is given by 8.4 which is equals to log 1/H plus ion concentration. Okay, సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు డైరెక్ట్లీ 10 to the power of minus 8.4. ఓకే, H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇది. ఇట్ ఈస్ ఫర్ ఇన్కమింగ్ వాటర్, ఇట్ ఈస్ ఫర్ అవుట్ గోయింగ్ వాటర్. నౌ వీ హ్యావ్ గాట్ ద hydrogen ion concentration for incoming water and outgoing water. Now we have to find the average value of hydrogen ion concentration. So average H plus ion concentration is equals to H1 plus H2, okay, by 2. So I am substituting the values 10 to the power of minus 7.2 plus 10 to the power of minus 8.4 by 2. Here average hydrogen ion concentration is equals to I'm taking 10 to the power of minus 8.4 as common. So ikkada manaki 10 to the power of 1.2 plus 1 by 2. Okay, so 10 to the power of minus 8.4 into so if you calculate 8.42 into 10 to the power of minus 8.4, this is the average value of hydrogen ion concentration. Now we have got average hydrogen ion concentration. Now from this we can directly find out the pH value of water. So average pH of water is equals to log of, okay, the average, which is equals to logarithm of 1/8.42 into 10 to the power of minus 8.4. Okay, this is equals to log of
10 to the power of 8.4 by 8.42. Again, log of 10 to the power of 7 into 10 to the power of 1.4 by 8.42, which is equals to log of power of 7 into 25.12 by 8.42. From this, if you calculate the total value, you will get 7.474 is the answer. The average pH value of the water is given by pH 7.474.